హాయ్ ఫ్రెండ్స్, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఎలా ఉన్నాయి మీ ఏరియాలో? వర్షం పడుతూ ఉంది కదా. విజయవాడ నుంచి ఎంతమంది పీపుల్ చూస్తున్నారు, అలాగే థింగ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా టీవీలో మేము చూస్తుంది అయితే కనుక బోట్ల ద్వారా ఆహారం అలా సప్లై అవుతుంది సింగనగర్ ఏరియాలో, అలా కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. సరే, అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఈరోజు మీరు స్టాక్ మార్కెట్లో ఏం అబ్జర్వ్ చేశారు? ఎవరైనా ట్రేడ్ కనుక చేస్తుంటే ఏమేమి ట్రేడ్స్ అబ్జర్వ్ చేశారు? ఆ విషయాలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో అంతా అయిపోయిన తర్వాత ఏంటంటే ఏదైనా మీకు న్యూస్ అప్డేట్ గురించి, పలానా న్యూస్ అప్డేట్ నేను కవర్ చేయలేదు, దాని గురించి కావాలి అని అంటే కామెంట్ చేయండి. వాటిలో కొన్ని థింగ్స్ని నేను ఈవినింగ్ చాణక్య స్టాక్ ట్రేడర్స్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అనేది చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇవాళ హైలైట్స్లో ఏంటంటే జియో ఫైనాన్స్కి సంబంధించి హోమ్ లోన్స్లోకి ఏంటంటే ఆ సెగ్మెంట్లోకి జియో ఫినాన్స్ అంటే ఎంటర్ అవటం వల్ల ఎన్బిఎఫ్సిస్కి ఏంటంటే ఎఫెక్ట్ అవుతుంది. అలాగే జియో ఫైనాన్స్ యొక్క చార్ట్ స్టడీ చూద్దాం. మంచి ర్యాలీ అనేది ఈరోజు వచ్చిందనమాట. అలాగే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ గురించి నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు గ్రే మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది, అలాగే బజాజ్ ఫినాన్స్ ఈ స్టాక్లో, బజాజ్ ఫిన్సర్ స్టాక్స్లో ఏంటంటే ర్యాలీ వచ్చినాయి ఈరోజు కూడా. అప్డేట్స్ గురించి చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంకు జేఎల్ఆర్తో టైఅప్ అయింది. ఆ న్యూస్ అప్డేట్ చూద్దాం. అదానీ పోర్ట్స్కి సంబంధించిన బిజినెస్ అప్డేట్ ఉంది. అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్లో ఫుల్ క్యాండిల్తో ఏంటంటే ఎఫ్ఐఎస్ హెవీగా బై చేస్తూ ఉన్నారు. ఆ చార్ట్ స్టడీ ఏంటో చూద్దాం. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ మీరు గమనం చూస్తే కనుక ఈరోజు గమనం ఎలా ఉంది అని అంటే కాలుగాలిన పిల్లిలాగా ఏంటంటే స్టాక్ మార్కెట్ కదిలాడింది పైకి కిందకి అని చెప్పి చెప్తాను. బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ ఏంటి, బ్రాడ్ వ్యూ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ ఏంటి, ఒకవేళ రేపు బ్యాడ్ న్యూస్ వస్తే బ్యాంక్ నిఫ్టీ యొక్క పరిస్థితి ఏంటి, లేదు గ్లోబల్ క్యూస్ బాగుంటే బ్యాంక్ నిఫ్టీని ఎలా అంచనా వేయాలి, ఆ ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా వ్యూస్ తీసుకోవాలి, ఆ నాలెడ్జ్ షేరింగ్ని ఈ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. కొత్తగా మన ఛానల్ని వాచ్ చేస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఒక 3-4 వీడియోస్ కనుక మీరు చూస్తే కనుక నచ్చి ఆటోమేటిక్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. మనకి నిన్నటి వీడియోలో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. అందరూ కూడా పాజిటివ్ బజ్లో ఉన్నారు. గ్లోబల్ క్యూస్ సపోర్ట్ చేస్తే, అంటే గిఫ్ట్ నిఫ్టీ సపోర్ట్ చేస్తే కనుక ఓపెనింగ్ హైయర్ లెవెల్లో ఓపెన్ అవుతుంది. అన్నీ పాజిటివ్ థింగ్స్ ఉన్నప్పుడు ఎవ్రీ రీటైల్ పీపుల్ ఏంటంటే బై చేద్దామని అనుకుంటారు కదా. మరి రీటైల్ పీపుల్ బై చేద్దాం అనుకొని ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఆల్రెడీ ఏంటంటే బ్రాడ్ వ్యూ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు వాళ్ళు బై చేద్దాం అనుకుంటే ఎవరో ఒకళ్ళు సెల్ చేయకుండా ట్రేడ్ అనేది జరగదు కదా. ట్రేడ్ జరగాలంటే బయరు సెల్లరు ఉండాలి. మీ ఊర్లో ఎకరం ₹1,00,00,000 అని చెప్పగానే సరిపోదు, ట్రాన్సాక్షన్ అవ్వాలి. అమ్మేవాళ్ళు చెప్తారు ₹1,00,00,000 అని, కొనేవాళ్ళు కూడా ఉండాలి కదా. అలాగే బాగా గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా ఉండి ఎవ్రీథింగ్ పాజిటివ్గా ఉన్నప్పుడు ఏంటంటే ఓపెనింగ్ హైయర్ లెవెల్లోనే ఓపెన్ అవుతుంది. కానీ ఆ ఏరియాలో మనకి సెల్లరు అంటే ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ కూడా బై మోడ్లో పెడితే సెల్లరు దొరకాలి కదా. కాబట్టి రీటైల్ పీపుల్ బై మోడ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే హైయర్ లెవెల్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కోసం కొద్దిగా సెల్ కొడతారు ఇనీషియల్ మూమెంట్స్లో. అదే జరిగింది. ఈరోజు చెప్పలేదు, మీకు నిన్నటి వీడియోలో నేను దీన్ని క్లారిటీ ఇచ్చాను. మరి ఇక్కడ నుంచి ఎలా బౌన్స్ వచ్చింది ఇత్యాది విషయాలు తెలియాలి అని అంటే ఈ వీడియో మొత్తం చూడాలి. ఈ లాజిక్ మొత్తం కూడా మీకు అర్థమయ్యేటట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే ఆ ఓపిక ఉన్నవాళ్ళు మొత్తం చూస్తారు వీడియో, వాళ్ళకి మాత్రమే మొత్తం అర్థమవుతుంది. రిమైనింగ్ అప్డేట్స్ చూస్తూ నిఫ్టీ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి ఎంఓయూ విత్ అండ్ సైన్స్ ఎంఓయూ విత్ జేఎల్ఆర్ ఇండియా ఫర్ ఆటో ఫైనాన్సింగ్. ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్కి పాజిటివ్ న్యూస్ అప్డేట్ అని చెప్పి చెప్తాను అనమాట. టు బి ప్రిఫర్డ్ ఫైనాన్షియర్ ఫర్ జేఎల్ఆర్ వెహికల్స్ ఇన్ ఇండియా అదనమాట. కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ జేఎల్ఆర్ కొనాలి అని అంటే ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తారంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు సజెస్ట్ చేస్తారనమాట. అదనమాట కదా. హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఇది పాజిటివ్ న్యూస్ అప్డేటే. మరి ఎందుకు పడింది అని అనొద్దు.
సో అక్కడ ప్రైస్ యాక్షన్కి న్యూస్ అప్డేట్కి ముడిపెట్టి చూస్తే స్టాక్ మార్కెట్ని అంచనా వేయలేరు ప్రతిసారి. సో న్యూస్ అప్డేట్ ఉండగానే పాజిటివ్, ఖచ్చితంగా పెరగాలని స్టాక్ మార్కెట్కి రూలు, ఆ స్టాక్కి పెరగాలని రూల్ అనేది ఉండదన్నమాట. సో జస్ట్ న్యూస్ అప్డేట్గా చూడండి ఫ్రెండ్స్. జియో ఫినాన్స్కి సంబంధించి సో జియో ఫినాన్స్ వాళ్ళు ఏంటంటే ఈ హోమ్ లోన్ సెగ్మెంట్లోకి ఎంటర్ అవుతున్నారు. సో హోమ్ లోన్స్ని లాంచ్ చేస్తున్నారు, ఫైనల్ స్టేజ్లో ఉంది. సో ఇలా వస్తే కనుక ఖచ్చితంగా కాంపిటీషన్ అవుతుంది ఎన్బిఎఫ్సిస్కి, పిఎస్యు బ్యాంక్స్కి, ఇట్లా కాంపిటీషన్ అవుతుంది. సో ఈ హోమ్ లోన్స్ ఇట్లాంటి అప్డేట్స్ రావడంతో ఏంటంటే జియో ఫినాన్స్లో ఏంటంటే మళ్ళా ఫ్రెష్ బయింగ్ అనేది వచ్చింది. ఒకసారి జియో ఫినాన్స్ యొక్క చార్ట్ చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, జియో ఫినాన్స్ యొక్క టెక్నికల్ చార్ట్ మనం చూస్తుంది. సో యాక్చువల్గా స్టాటిక్గా మనం వెయిట్ చేస్తున్న లెవెల్స్ ఏంటి అని అంటే 370, 309. సో ఈ న్యూస్ అప్డేట్ రాకపోతే ఏంటంటే మనకి మంచి స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రేడ్ వ్యూ దొరికేదే. సో ఈ జోన్కి వచ్చినా కూడా అది బౌన్స్ వచ్చేది. సో అయితే ఏంటంటే సో ఈ జోన్కి రాకముందే మనకి అక్కడ ఆ స్టాక్కి పర్టికులర్గా ఏంటంటే న్యూస్ అప్డేట్ రావడంతో ర్యాలీ అయ్యింది. సో హోమ్ లోన్స్ సెగ్మెంట్లోకి ఎంటర్ అవుతున్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సో మంచి ర్యాలీ అనేది వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ఇలా కంప్లీట్ ఫుల్ క్యాండిల్, ఒక డౌన్ ట్రెండ్ తర్వాత కంప్లీట్ ఫుల్ క్యాండిల్ ఉంది అని అంటే సో అది ఇనిషియేషన్ ప్లేయర్స్ యొక్క యాక్టివిటీ అనమాట. సో చూడండి, ఒక డౌన్ ట్రెండ్ అని చెప్పచ్చా, స్మాల్ డౌన్ ట్రెండ్ తర్వాత బలంగా ప్లేస్ చేశారు. చూడండి, మరబోజు కైండ్ ఆఫ్ క్యాండిల్, ఇంత లెంతీ క్యాండిల్. చూడండి ఫ్రెండ్స్, రీటైల్ పీపుల్ బై చేస్తే 100, 200, 300 క్వాంటిటీ ఒక ప్రైజ్లో పెడతారు. ఏ 320, 321 ఆర్డర్ ప్లేస్ చేస్తారు. కానీ చూడండి రేంజ్ ఇక్కడ 323 దగ్గర నుంచి సో చూస్తే డే హై చూడండి 350 అరౌండ్. సో ఇంత రేంజ్లో బై చేయటం, ఇంత లెంతీ క్యాండిల్స్ పడుతున్నాయి అని అంటే ఇనిషియేషన్ ప్లేయర్స్ యొక్క యాక్టివిటీ అనమాట అది. సో ఆ విషయం అనేది చూడండి. సరే, ఈ న్యూస్ అప్డేట్ వచ్చింది కదా, రేపు కొందామని అనుకోవద్దు. రేపు అంటే ఈ న్యూస్ అప్డేట్ అందరికీ తెలుసు కదా, రేపు ఆర్డర్లు ఎగ్జిక్యూట్ కాక సో ఒక డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ ఫామ్ అవ్వచ్చు అనమాట అది. కానీ ఓవరాల్గా ట్రెండ్ ఏంటది, స్టాక్ యొక్క ట్రెండ్ పాజిటివ్ అనమాట. సో జియో ఫైనాన్స్లో ఎక్కడ ఆపర్చునిటీ చూడాలి స్వింగ్ ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఇప్పుడున్న చార్ట్కి ఏంటంటే ఈ గ్రీన్ క్యాండిల్లో హాఫ్ ఉంది కదా 334, దానికన్నా బిలో వస్తే కనుక రిటైల్ పీపుల్ ఆపర్చునిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయొచ్చు. లేదు నేను దీంతో పాటే వెళ్తాను అని అంటే కనుక మధ్యలో ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే ఇబ్బంది పడతారని చెప్తాను. అంటే గ్లోబల్గా ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చినా దీనికి ఎఫెక్ట్ పడవచ్చు కదా, అదనమాట. కాబట్టి మనం వెయిట్ చేయాల్సిన లెవెల్ ఏంటిది 334 కన్నా కింద. 334 కన్నా కిందకు వస్తే కనుక మీరు ఏదైనా వీడియోలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఒకసారి వెరిఫై చేసి అక్కడ ఎగ్జిక్యూషన్ అబ్జర్వ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను థింగ్స్ని, ఎలా సింగిల్ ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అబ్జర్వ్ చేయాలనే థింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఛానల్లో. చూడండి ఫ్రెండ్స్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్కి సంబంధించి సో ఐపీఓ రాబోతుంది September 9th ఓపెన్. సో నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేశాము. సో అయితే ఏంటంటే సో ఐపీఓ సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్, షేర్ హోల్డర్ కోటా 10% ఇదంతా కూడా అనౌన్స్ చేశారు కదా. ఈ అప్డేట్స్తో ఏంటంటే గ్రే మార్కెట్ ప్రైస్ జంప్ అయ్యి 61 ఉన్నట్లుగా కనిపిస్తుంది అనమాట ఇక్కడ. సో అంటే 56 నుంచి 61కి వెళ్ళిందని ఇక్కడ అప్డేట్లో కనిపిస్తూ ఉంది. సో అయితే ఏంటంటే ఈ ప్రైస్ బ్యాండ్ ఏదైతే ఉంటుందో మనం అప్లై చేయడానికి అది ఇంకా అనౌన్స్ అవ్వలేదు, రేపు అనౌన్స్ అవుతుందన్నమాట. రేపు అనౌన్స్ అయిన తర్వాత క్లియర్ కట్గా బజాజ్ ఫైనాన్స్ ఐపీఓకి సంబంధించి చెప్తాను. అయితే షేర్ హోల్డర్ కోటాలో అప్లై చేసుకోవాలి అని అంటే సో మీరు August 29కి బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ మీ దగ్గర ఏంటంటే బై చేసి ఉండాలి. అంటే మీరు బై చేయాలన్న లాస్ట్ డేట్ ఏంటిది August 29th కల్లా బై చేసి ఉంటే మీరు ఎలిజిబుల్. ఆల్రెడీ మీకు బజాజ్ ఫైనాన్స్లో కానీ బజాజ్ ఫిన్సర్వ్లో కానీ ఆల్రెడీ ఉంటే మీరు షేర్ హోల్డర్ కోటాలో మీ డిమాట్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. సో కంప్లీట్ డీటెయిల్స్ నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అయితే ఇది కూడా ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యి లిస్టింగ్ గెయిన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అయితే ఇది బై సేల్ రికమెండేషన్ లాగా తీసుకోవద్దనమాట, అది కదా. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఎవరైనా ఇంకా చేయకపోతే కనుక చూడండి, ఓవర్ సబ్స్క్రిప్షన్ అయ్యే అవకాశాలు ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఒక్క డీమ్యాట్ అకౌంట్తో అప్లై చేస్తే అవ్వదు, అది అర్థమవుతుందా. సో అలాట్ అయ్యే అవకాశాలు ఉండవు. కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్ 4 మెంబర్స్ ఉంటే 4 మెంబర్స్ అప్లై చేసుకోమని చెప్తాను. తలా ఒక 1 lot, తలా ఒక 2 lots అట్లా. సో మీకున్న మనీని బట్టి అలా అప్లై చేసుకుంటే మీకు ఎలిజిబుల్, అదే మీకు సబ్స్క్రిప్షన్కి ఎలిజిబిలిటీ ఓకే, మీరు అలాట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో దానికి మీరు చేయాల్సిందల్లా మీ ఫ్యామిలీ మెంబర్స్ కనుక లేదనుకోండి డీమ్యాట్, సో మీరు ఏం చేస్తారంటే మన వీడియోలో ఏంజల్ బ్రోకింగ్ ఉంది చూడండి. సో ఏంజల్ బ్రోకింగ్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకోండి అని చెప్తాను.
సో అలాగే మీరు మన లింక్ ద్వారా ఏంజల్ బ్రోకింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తే మీ కింద మా టీం నెంబర్ మా వాట్సాప్ నెంబర్ ఉంది కదా, దానికి మీరు ఐడి పంపిస్తే ఇన్వెస్ట్మెంట్ స్టడీ వ్యూస్, స్వింగ్ ట్రేడ్స్ యొక్క స్టడీ వ్యూస్, అలాగే వెబినార్ గైడెన్స్, అట్లాంటి గైడెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది లైఫ్ టైం అనమాట. కాబట్టి సో ఈ పనిలో పనిగా మీరు ఈ ఐపీఓ అప్లై చేసుకోవాలంటే ఏంజల్ ద్వారా చేయండి. సో జెరోదా ఒక 10 days నేను ఆపుతున్నాను, కొంచెం 10 days ఆపండి, వాళ్ళు ఆపారనమాట. కాబట్టి జెరోదా గురించి తర్వాత చెప్తాను. ఏంజల్ ద్వారా చేయమని చెప్తాను. అకౌంట్ ఓపెన్ చేసుకొని మన కింద నెంబర్కి ఐడి పంపించండి, మిమ్మల్ని ఆ గ్రూప్లోకి యాడ్ చేస్తారు. పనిలో పనిగా మీకు ఐపీఓస్ మల్టిపుల్ డిమాట్స్ ద్వారా అప్లై చేసుకోవడానికి మీకు పనికి వస్తుంది అనమాట. అది కదా. చూడండి ఫ్రెండ్స్, ఇండస్ఇండ్ బ్యాంక్. సో ఇండస్ఇండ్ బ్యాంక్లో కంటిన్యూగా అప్ ట్రెండ్ నడుస్తూ ఉంది. సో మరొకసారి ఏంటంటే ఫుల్ క్యాండిల్ పడింది. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడూ కూడా సో రిటైల్ పీపుల్ లాజిక్స్తో వెళ్ళొద్దు. ఇది రెసిస్టెన్స్ అని చెప్పి, లేదా ఈ లైన్ రెసిస్టెన్స్ అని చెప్పి, లేదా ఈ రెసిస్టెన్స్ అని చెప్పి అలా స్టార్ట్ చేయడం అట్లాంటివి చేయొద్దు. సో బ్రాడ్ వ్యూ అప్ సైడ్ ఉండి నిఫ్టీ సపోర్ట్ చేస్తున్నప్పుడు ఏంటంటే సో అలాంటివన్నీ కూడా లెగిసిపోతాయి. అర్థమవుతుందా? ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఈ రెసిస్టెన్స్ లైన్స్ కన్నా కింద ఎక్కువ బై చేస్తారు. అర్థమవుతుందా? సో ఆ రెసిస్టెన్స్ దాటిన తర్వాత ఏంటంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారనమాట. ఎందుకంటే వాళ్ళు కింద నుంచే బై చేసుకుంటున్నారు. చూడండి, మీకు ట్రెడిషనల్ లాజిక్స్ ఫాలో అయ్యేటప్పుడు మీలో చాలామందికి తెలుసు ఇదేంటది యూ బ్రేక్అవుట్. సో లేదా డబుల్ టాప్ బ్రేక్అవుట్ అనుకుందాం. సో లేదా ఫ్లాగ్ పోల్ ఉంది కదా, పోలు ఫ్లాగ్ బ్రేక్అవుట్. సో అర్థమవుతుందా? సో లేదా రీసెంట్ హై బ్రేక్అవుట్. సో ఇట్లా యూ బ్రేక్అవుట్, ఇట్లా చాలా ఉన్నాయి కదా మనం సో మాట్లాడుకుంటే ఇట్లా మళ్ళీ ఇంకా వేరే ప్యాటర్న్స్ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, మీకు ట్రెడిషనల్ లాజిక్స్ ఫాలో అయ్యే వాళ్ళకి చెప్తున్నాను. నేను కూడా అక్కడి నుంచి వచ్చాను కదా. యూ బ్రేక్అవుట్ కానీ, డబుల్ టాప్ బ్రేక్అవుట్ కానీ, ట్రయాంగులర్ ప్యాటర్న్స్ బ్రేక్అవుట్ కానీ, ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ కానీ, ఫ్లాగ్ పోల్ కానీ, ఇవన్నీ కూడా మనకి వాల్యూమ్ చూసి కన్ఫర్మేషన్ చూస్తాం కదా. ఈ బ్రేక్అవుట్ చూసి వాల్యూమ్ చూస్తాం కదా కింద. సో వాల్యూమ్ చూసి బ్రేక్అవుట్ చూస్తాం. సో అయితే నాకు ఈ లాజిక్స్ నేర్చుకొని నేను టెస్ట్ చేస్తున్నప్పుడు 2015 ఆ టైంలో ఈ ఇంత అంటే 1450కి వచ్చిన తర్వాత బై చేయమని అంటారేంటి, ఇక్కడ బై చేసిన తర్వాత ఇప్పుడు టార్గెట్ ఇక్కడ నుంచి 2000కి వెళ్తుంది సంథింగ్ మాట్లాడతారు కదా, 2000కి వెళ్తుంది లేదా 1600కి వెళ్తుంది. ఈ లెంత్ని బేస్ చేసుకొని, ఈ పోల్ లెంత్ని బేస్ చేసుకొని, లేదా ఈ డెప్త్ని బేస్ చేసుకొని టార్గెట్ ఇస్తారు. సో ఈ డెప్త్ అనేది సుమారుగా ఒక 100 points ఉంది అనుకుంటే, సో ఇక్కడ నుంచి ఒక 100 points 1550కి అలా వెళ్తుంది అని చెప్తారు. నిఫ్టీ తిరగబడితే వెళ్ళదు. అలాగే ఏంటంటే స్టాక్ కూడా మెజారిటీ టైమ్స్ అక్కడ దాకా వెళ్ళకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో వెళ్తుంది. ఇలాంటి కైండ్ ఆఫ్ టార్గెట్స్ ఇస్తారు కదా. సో మరి ఇదంతా దాటి బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత బై చేయమని చెప్తున్నారు కదా ట్రెడిషనల్ లాజిక్స్. మరి కింద నుంచి బై చేసే వాళ్ళకి ఇంకా బెనిఫిట్ అవుతుంది కదా అని ఆలోచించేవాడిని నేను. అలాగే ఈ బ్రేక్అవుట్ వచ్చిన దాకా మనం ఎందుకు ఆగాలి? అసలు ఆ బ్రేక్అవుట్ తెప్పిస్తుంది ఎవరు? బ్రేక్అవుట్ రావడానికి కారణం ఎవరు? వాళ్ళకి బెనిఫిట్ అవుతుందా? బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత వాల్యూమ్ చూసుకొని మనం సంకలు గుద్దుకుంటే మనకి బెనిఫిట్ అవుతుందా? ఇట్లా మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? లేదా బ్లైండ్గా వేరే వాళ్ళు సపోర్ట్ రెసిస్టెన్స్ చెప్పారు, మూవింగ్ యావరేజ్ చెప్పారు, వాళ్ళు ఏ రూల్స్ చెప్పారు మనం కూడా అలాగే ఫాలో అవ్వాలనే ఆలోచనలోనే ఉన్నారా? లేదా ఇట్లాంటివి కూడా నేర్చుకోవాలనుకుంటున్నారా? ఇట్లాంటివి కూడా నేర్చుకోవాలంటే మన ఛానల్ వన్ ఆఫ్ ది. అర్థమవుతుందా? ఇది కింద నుంచి బై చేయటం, కింద నుంచి అబ్జర్వ్ చేయటం, మార్కెట్ని బ్రేక్అవుట్ రాకముందే మనం బై చేయటం, బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని వెయిట్ చేయటం. ఎందుకనంటే మొత్తం ప్రాఫిట్ బుకింగ్ చేయకూడదు కింద నుంచి బై చేస్తే. ఎందుకని? సో బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత సో ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్ పెద్ద మూవ్ చేయాల్సిన అవసరం లేదు, రిటైల్ పీపుల్ దీన్ని మూవ్ చేస్తారు ఈజీగా. సో కాబట్టి కింద కొన్నోళ్ళు ఇక్కడ కొద్దిగా బుక్ చేసుకొని వాళ్ళతో పాటు ట్రావెల్ చేయొచ్చు. ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్ ఏంటంటే రిటైల్ పీపుల్ యొక్క లాజిక్స్ మ్యాచ్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళు కొద్దిగా బై చేసుకుంటా మార్కెట్ని పైకి మూవ్ చేస్తారు. ఎందుకని? బలంగా ఇక్కడ బై చేసినోడు సో హైయర్ లెవెల్లో ఏంటంటే కొంచెం బై చేసుకుంటా మార్కెట్ని మూవ్ చేసుకుంటారు. ఎందుకంటే రిటైల్ పీపుల్ కూడా తోడవుతారు కాబట్టి వాళ్ళకి ఇంకా బెనిఫిటే కదా. చూడండి ఫ్రెండ్స్, మీరు 100 ఎకరాలు 40 lakhs, 50 lakhs, 60 lakhs అలా లోపున యావరేజ్గా ఒక 50-55 lakhs లోపు బై చేశారు. సో హైయర్ లెవెల్లోకి వెళ్ళింది మార్కెట్లో. ఇప్పుడు ₹1,00,00,000 నడుస్తుంది ఎకరం. 1,00,00,000, 1,10,00,000, 1,20,00,000 ఇలా కూడా మీరు ఒక 4-5 ఎకరాలు కొనుక్కుంటా పైకి తీసుకెళ్లారు మార్కెట్ని. మీకు బెనిఫిటే. ఎందుకని? 1,00,00,000, 1,10,00,000, 1,20,00,000, 1,30,00,000, 2 కోట్లకి అలా మీరు బై చేస్తే మార్కెట్ని శాసిస్తున్నట్లు. ఎందుకంటే మీరు లోయర్ లెవెల్లో కొన్న 100 ఎకరాలు కూడా 2 కోట్లు, 1,30,00,000, 1,50,00,000, 1,60,00,000కి మీరు అమ్మచ్చు. అర్థమవుతుందా? కాబట్టి మీకున్న పొలం వాల్యూ పెరుగుతుందే కానీ తగ్గదు. అందుకనే
హైయర్ లెవెల్లో పార్టిసిపేషన్ అనేది వాళ్ళు చేస్తూ ఉంటారనమాట మార్కెట్ సపోర్ట్ చేస్తున్నంత కాలం. కాబట్టి ఈ విషయాలు అనేది అర్థం చేసుకోమని చెప్తాను, కొంచెం డెప్త్, కానీ ఇలాంటివి మనకి కావాలి. సో ఇక్కడ దాకా నేను చెప్పిన థింగు మీలో ఎంతమందికి అర్థమైంది? లేదు అర్థం కాలేదు అని అంటే నేను వెబినార్లో ఈ బ్రేక్అవుట్స్ మీద వీటి మీద వాటికన్నా ముందే మార్కెట్ని ఎలా పసిగట్టాలి, బ్రేక్అవుట్లు వచ్చిన తర్వాత మనం తెలుసుకోవటం, అక్కడికి వెళ్ళి బై చేయడం వల్ల నష్టాలు ఏంటి, ఇట్లాంటి విషయాల మీద వెబినార్ చెప్పమంటారా? సో నేను చెప్పింది అర్థమైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదు మన డిమాట్ గ్రూప్లో మనం వెబినార్ చెప్పుకుందామని అంటే ఈ అప్కమింగ్ సండే నేను ఈ టాపిక్ మీద ప్లాన్ చేస్తాను, కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క లాజిక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు అదానీ పోర్ట్స్కి సంబంధించి కార్గో వాల్యూమ్ 5% అప్ అంట. సో అది ఒక జస్ట్ అప్డేట్ లాగా చూడమని చెప్తాను అంతే. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో హైయర్ లెవెల్లో సెల్ ఆఫ్ జరిగింది, అది ప్రాఫిట్ బుకింగ్ అంతే. సో చెడేం లేదు. సో ఈ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓవరాల్గా బ్రాడ్ వ్యూ పైకే ఉంది. సో ఒకసారి లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ ఉంది. ఇవాళ గిఫ్ట్ నిఫ్టీ వల్ల కావచ్చు, ఇంకేతర థింగ్స్ వల్ల కావచ్చు, ఓపెనింగ్ హైయర్ లెవెల్లో ఓపెన్ అయింది. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి నేను పెయింట్లో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, సో ఓపెనింగ్ హైయర్ లెవెల్లో ఓపెన్ అయింది నిఫ్టీ అంటే ప్రీవియస్ క్లోజింగ్ దగ్గర బయర్స్ ఉన్నారు, సెల్లర్స్ లేరు. చాలాసార్లు చెప్పాం కదా. సో ప్రీవియస్ క్లోజింగ్ దగ్గర బయర్స్ హెవీగా ఉన్నారు. సో బయార్డర్స్ ప్రీవియస్ క్లోజింగ్ దగ్గర నుంచి అలా పైకి ఉంటేనే కదా మార్కెట్ హైయర్ లెవెల్లో ఓపెన్ అయ్యేది. సో మార్కెట్ హైయర్ లెవెల్లో ఓపెన్ అయింది, కానీ సెల్లర్లు డామినేట్ చేశారు, అంతే కదా. సో డిప్ అయింది. సో డిప్ అయ్యి ప్రీవియస్ క్లోజింగ్ దగ్గరకు వచ్చిన తర్వాత చూసారా ఏమైంది? బౌన్స్ అయింది. సో ఇదే లాజిక్ కదా, మీకు గత 20 ట్రేడింగ్ సెషన్స్ నుంచి చెప్తున్న లాజిక్ అదే. అయితే ఏంటంటే మీకు అబ్జర్వేషన్ కావాలి. ప్రీవియస్ క్లోజింగ్ దగ్గరికి వచ్చినప్పుడు నిజంగా అక్కడ బయింగ్ జరిగే స్ట్రెంత్ సరిపోతుందా లేదా అనేది చూడాలి. ఎందుకనంటే గ్లోబల్గా ప్యానిక్గా కానీ హైయర్ నుంచి హెవీ సెల్ ఆఫ్ ఉంటే సో ఈ క్యాండిల్ కాదు, దాని కింద క్యాండిల్కి వెళ్తుంది. అర్థమవుతుందా? సో అది చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అప్కమింగ్ క్లాసెస్లో నేను వాటికి సంబంధించిన డెప్త్ కూడా ఇస్తాను. సో లాజిక్ అర్థమైంది కదా. ఒకసారి రియల్ చార్ట్లో చూడండి. సో కాబట్టి బయర్స్ ఎక్కడ ఉన్నారు అని అంటే సో దిస్ ఈజ్ ద ఏరియా. సో నేను ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా, సో అదే కదా మార్క్ చేసిన ఏరియా. సో మీరు హైయర్ లెవెల్లో ఓపెన్ అయ్యి డిప్ అయితే సో ఇక్కడ నుంచే మనకి ర్యాలీ అనేది వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, నేను 30 minutes క్యాండిల్ అనేది ఓపెన్ చేశాను. చూడండి, సపోజ్ ఇది డే చార్ట్ కదా. సో నేను 30 minutes క్యాండిల్లోకి వెళ్తున్నాను చూడండి. సో కరెక్ట్గా మనం ఏదైతే ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా ఉందో సో ఆ ఏరియాలోకి టచ్ అయింది. చూడండి, ఆ ఏరియాలో టచ్ అవ్వడానికి పెద్ద పెద్ద రెడ్ క్యాండిల్స్ పడుతూనే వచ్చాయి. కానీ ఆ ఏరియాలో టచ్ అయిన తర్వాత మరుక్షణం ఏంటంటే సో వాళ్ళ బయింగ్ అల్గారిథం అనేది యాక్టివేట్ అయ్యింది. సో అదే సో అప్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు ఏంటంటే సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఓపెనింగ్. ఎందుకంటే ఇనీషియల్ మూమెంట్స్లో ప్రాఫిట్ బుకింగ్, సో క్లోజింగ్ టైంకి వచ్చేటప్పటికి బయింగ్ జరుగుతుంది. సో అది మనకి అప్ ట్రెండ్ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. సో డౌన్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు దీనికి రివర్స్. సో అట్లా అని చెప్పి ఎవ్రీడే అదే జరుగుతుంది అనుకోపాకండి. ఎందుకంటే ఓపెనింగ్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది చూసుకోవాలి. చూడండి, సపోజ్ ఇది అప్ ట్రెండే నడుస్తుంది, కానీ సో ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా దగ్గర ఓపెన్ అయింది. సో గ్లోబల్ క్యూస్ వల్ల డౌన్ కానీ ఇంకేదన్నా కానీ ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా దగ్గర ఓపెన్ అయింది. అందుకనే ఇంట్రాడేలో బయింగ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇంట్రాడేలో మీకు మంచి ఆపర్చునిటీ కావాలి ఓపెనింగ్ మూమెంట్లో అంటే మార్కెట్ న్యూట్రల్గా ఓపెన్ అవ్వాలి. సో గ్యాప్ అప్ అయితే సెల్ ఆఫ్ అవుతుంటుంది అప్ ట్రెండ్లో, అదే ప్రాఫిట్ బుకింగ్ అవుతూ ఉంటుంది. అర్థమవుతుందా? సో యూ కెన్ సీ ద సేమ్ లాజిక్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ కదా, హైయర్ లెవెల్లో ఓపెన్ అయింది. డిప్ కొట్టి ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా దగ్గరకు వచ్చినప్పుడు సో ఇట్ హ్యాస్ సీన్ ఎ షార్ప్ రియాక్షన్. సో చాలా సడన్గా చాలా షార్ప్ రియాక్షన్ వచ్చింది, మీరు చూసే ఉంటారు. సో చూడండి, నేను ఒక 60 minutes పెట్టి చూపిస్తున్నాను. చూడండి, ఆ జోన్లోకి వచ్చిన తర్వాత, ఆ జోన్లోకి స్పీడ్గానే వచ్చింది. ఆ జోన్లోకి వచ్చిన తర్వాత ఇట్ హ్యాస్ సీన్ ఎ పాజిటివ్ రియాక్షన్. సో చూసారా? సో అదనమాట కదా. సో కాబట్టి సో అది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ యొక్క థింగ్. ఓవరాల్గా మార్కెట్ యొక్క బ్రాడ్ వ్యూ అనేది అప్పే ఉంది. సో అయితే ఏంటంటే గ్లోబల్ క్యూస్ రేపు పాజిటివ్ ఉన్నాయి అనుకోండి, గ్యాప్ అప్లో ఓపెన్ అయితే మళ్ళీ వెయిట్ చేయాలి. సో గ్లోబల్ క్యూస్ బాగోలేదనుకోండి, సో ప్రీవియస్ డే క్యాండిల్స్ దగ్గరికి మనం వెతకాలన్నమాట. సో అదనమాట. సో కాబట్టి నేనేమంటానంటే సో ఇప్పుడున్న చార్ట్కి బ్యాంక్ నిఫ్టీకి ఏంటంటే వెయిట్ చేయమంటాను. సో ఏదైనా డిప్ వస్తే మనం ప్లాన్ చేద్దాం. సో డిప్ వస్తే ఏంటంటే ఈ ఏరియాలో ప్లాన్ చేద్దాం. 51,181, 50,988. సో ఏదైనా డిప్ వస్తే మీరు చూడండి. సో ఈ జోన్ నుంచి ఏంటంటే ఇట్ కెన్ గివ్ బౌన్స్. అర్థమవుతుంది? ఇట్ కెన్ అని ఎందుకు అంటున్నాను, ఇట్ విల్ అని ఎందుకు అంటలేదు అని అంటే సో పైనుంచి వస్తున్న ఒత్తిడి కూడా చూడాలి. సో అక్కడ సెల్ ఉన్నప్పుడు ఆ రోజు ఎంత బ్యాడ్ న్యూస్ ఉంది, సో ఎంతలా డిప్ అవుతుంది, ఇక్కడ ఉన్న ఆర్డర్స్ని క్లియర్ చేస్తుందేమో అది కూడా చూసుకోవాలి కదా. కాబట్టి ఏంటంటే పాజిబిలిటీ ఏరియా ఏంటంటే
51,181, 50,988 అనమాట. సో కాబట్టి ఈ అబ్జర్వేషన్స్ ఎంతమందికి సో అర్థమైనయో మీలో చాలామంది కామెంట్ సెక్షన్లో చేస్తున్నారు కదా, ఏమని అంటే నేను ఈ స్టాక్ అబ్జర్వ్ చేశాను, ఇలా బౌన్స్ అయింది, నెక్స్ట్ నిఫ్టీ కూడా కరెక్ట్గా సిమిలర్ కైండ్ ఆఫ్ లెవెల్ నేను మార్క్ చేసుకుంటే అక్కడ నుంచి బౌన్స్ అయింది. ఒక్కసారి ఈ లాజిక్ అర్థమైతే, ఈ లాజిక్ ఎక్కితే కనుక సో ఖచ్చితంగా ఏంటంటే మీకు ఇంకా వేరే కైండ్ ఆఫ్ లాజిక్స్ ఏంటంటే నచ్చవు. ఎందుకంటే ఇది ప్రాపర్గా ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్ యొక్క బై ఆర్డర్స్ని ప్లేస్ చేసుకొని సెల్ ఆర్డర్స్ని ప్లేస్ చేసుకున్న చెప్తుందనమాట. సో దిస్ ఇస్ కైండ్ ఆఫ్ థింగ్ ఏంటంటే నా ఓన్ అబ్జర్వేషన్. అందుకే సో మీకు ఇలాంటిది ఏంటంటే ఇంకెక్కడ కనిపించకపోవచ్చు, బహుశా అర్థమవుతుందా, అదనమాట కదా. సో అది ఫ్రెండ్స్ మనకి వీడియో. సో మీకు ఇంకేమైనా న్యూస్ అప్డేట్స్ అబ్జర్వ్ చేయాలనుకుంటున్నారు అనే కామెంట్ సెక్షన్లో చేస్తే మీరు వాటి యొక్క ఇంపార్టెన్స్ని బేస్ చేసుకొని నేను నైట్ చాణక్యాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని లైక్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. బై ఫ్రెండ్స్, గుడ్ డే.